ఎవ్రీవన్. సో ఈరోజు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది అంటే ఏమిటి, సో దీన్ని ఎప్పుడు వాడుదాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ విల్ హ్యాపెన్ ఆర్ అక్కర్ ఇన్ ఫ్యూచర్ అండ్ విల్ బీ కంప్లీటెడ్ బై ఎ సర్టెన్ టైమ్ ఇన్ ఫ్యూచర్. సో దీన్ని ఏం చెప్తున్నారంటే, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తయ్యే చర్యను వ్యక్తీకరించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తయ్యే వర్క్ కానీ చర్య కానీ యాక్షన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తీకరించడానికి అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ వి యూజ్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టు సే దట్ సంథింగ్ విల్ బీ ఫినిష్డ్ బై ఎ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఒక సమయానికి ఈ వర్క్ అనేది అంటే ఈ చర్య అనేది పూర్తవుతుంది అని మనకు తెలపడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడుతాం. ఎగ్జాంపుల్, దే విల్ హ్యావ్ షిఫ్టెడ్ ద హౌస్ బై సండే మార్నింగ్. సో ఇక్కడ మనకి దే అంటే ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్, విల్, హ్యావ్, రైట్, ఈవెన్ ఆక్సిలరీస్. షిఫ్టెడ్ అంటే ఏమొచ్చింది, ఇక్కడ V3 వచ్చింది. పర్ఫెక్ట్లో ఎప్పుడైనా కూడా మనకి V3 మాత్రమే వస్తుంది. ద హౌస్ అనేది ఏమంటారు, ఇక్కడ ఆబ్జెక్ట్. బై సండే మార్నింగ్ ఇది టైంని తెలుపుతుంది, రైట్, ఎప్పటి వరకు పూర్తవుతుంది, సండే మార్నింగ్ వరకు. ఏం చేస్తారట వాళ్ళు అంటే షిఫ్ట్ చేస్తారు, అంటే వాళ్ళు ఇంటిని షిఫ్ట్ చేస్తారు. అంటే సండే మార్నింగ్ వరకు, ఉదయం వరకు షిఫ్ట్ చేయడం అనేది పూర్తవుతుంది అంటే ఆ నిర్దిష్ట సమయానికి కంప్లీట్ అయ్యే యాక్షన్ని వాళ్ళు ఇప్పుడే తెలుపుతున్నారు. సో ఆ విధంగా తెలపడానికి మాత్రమే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతాము. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ చూద్దాం. అసెటివ్ సెంటెన్స్లో ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్, హ్యావ్ ప్లస్ వర్బ్, V3 ఫామ్ వస్తుంది. సో ఈ విల్ అండ్ షల్ మనకు తెలుసు. ఐ అండ్ మరియు వీకి ఏం వాడతాం మనం అంటే షల్ వాడతాం. రిమైనింగ్ ఆల్ ప్రొనౌన్స్కి మనం విల్ మాత్రమే వాడుతాం. షీ విల్ హ్యావ్ రిటన్ ఏ లెటర్, ఆమె లెటర్ రాసి ఉంటుంది, రైట్. ఎప్పటి వరకు అంటే సమయాన్ని ఇక్కడ తెలుపలేదు కాబట్టి, సో ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ మనం ఈ సెంటెన్స్ని తీసుకున్నాం. షీ విల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్ బై టుమారో ఈవినింగ్ అందాం అనుకోండి. అంటే రేపు సాయంత్రం వరకు ఆమె ఉత్తరం రాసి ఉంటుంది, అంటే రాసి మొత్తం కంప్లీట్ చేస్తుంది, వర్క్ ఫినిష్డ్. నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్లో స్ట్రక్చర్ అనేది కామన్, బట్ ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తాం, ఇక్కడ నాట్. షీ విల్ నాట్ హ్యావ్ రిటన్ ఎ లెటర్. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ చేయడం. సో విల్తో స్టార్ట్ అవుతుంది. విల్ షీ హ్యావ్ రిటన్ ఏ లెటర్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, విల్ ప్లస్ హ్యావ్ వస్తుంది కాబట్టి అందులో మనం విల్ని మాత్రమే ముందుకు తీసుకోవాలి. ఇందులో విల్ షీ హ్యావ్ రిటన్ ఏ లెటర్. ఇంటరాగేటివ్ నెగటివ్లో మళ్ళీ విల్ షీ నాట్ హ్యావ్ రిటన్ ఏ లెటర్. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ అనేది తీసుకుంటాం, రైట్. అసెటివ్ కానీ నెగిటివ్ కానీ ఇంట్రాగేటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ నెగటివ్. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసి మనం సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. సో ఇందులో రూల్స్ అంటే ఎప్పుడు వాడతాం అనేది మనం చూద్దాం. టైమ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫెన్ యూజ్డ్. సో ఎప్పుడు మనం వాడుతాం ఈ టెన్స్ని అంటే చూడండి, దానికి ఏ టైమింగ్లో వాడతాం అంటే ఏ వర్డ్స్ని మనం యూజ్ చేస్తామో చూద్దాం. బై అంటే బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై 2026, లేదా బై ద టైమ్ అంటే ఆ సమయానికి, బై ద టైమ్ షీ అరైవ్స్ ఆమె వచ్చే సమయానికి, బై ద టైమ్ వి రీచ్ మేము రీచ్ అయ్యే సమయానికి. అంటే ఈ ఫ్రేజ్ని మనం దీనికి టైమ్ ఎక్స్ప్రెషన్స్ తెలపడానికి యూజ్ చేస్తాం. బిఫోర్ అంటే ముందు, బిఫోర్ నూన్, బిఫోర్ హీ కమ్స్ బ్యాక్, రైట్. వితిన్ అంటే సమయంలో, నిర్దిష్ట సమయంలో అన్నట్టు. వితిన్ 2 days, వితిన్ అన్ అవర్, సూన్ అంటే త్వరలో, ఆల్రెడీ, రైట్, యెట్. సో అది బేస్డ్ ఆన్ సమ్ టైమ్స్ ఇన్ ద కాంటెక్స్ట్, అంటే ఆ కాంటెక్స్ట్ని బేస్ చేసి మనం తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. బై నెక్స్ట్ మంత్ ఐ విల్ హ్యావ్ రెడ్ 5 novels. బై నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల వరకు, అంటే వచ్చే నెల వరకు ఏం చేస్తాను, ఐ విల్ హ్యావ్ రెడ్ 5 novels అంటే నేను 5 నవలలు చదివి ఉంటాను, అంటే కంప్లీట్ చేస్తాను. 5 నవలను చదవడం పూర్తి చేస్తాను. ఎప్పటి వరకు, బై నెక్స్ట్ మంత్ అంటే వచ్చే సమయం, అంటే వచ్చే నెల వరకు మనం కంప్లీట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో, పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ రూల్ చూద్దాం. ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. సో రూల్ 1, యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ స్పెసిఫిక్ ఫ్యూచర్ టైం. సో యాక్షన్ అనేది ఆ స్పెసిఫిక్ టైం అంటే మనం అనుకున్న సమయానికి, ఆ నిర్దిష్ట సమయానికి, రైట్, మనం అనుకున్న గడువు ఏదైతే ఉంటుందో దానికంటే ముందే
ఈ యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది అని తెలపడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడదాం. బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ అని ఫినిష్ చేస్తాను అంటే పూర్తి చేసి ఉంటాను, అప్పటి వరకు పూర్తి చేస్తాను అన్నట్టు. రైట్, మీనింగ్ ఏమొస్తుంది? ఎట్ సమ్ పాయింట్ బిఫోర్ టుమారో ఎట్ దిస్ టైమ్ అంటే ఈ సమయానికి ముందే ఏం చేస్తాను? ద హోంవర్క్ విల్ బి ఫుల్లీ డన్, హోంవర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అంటే ఈ సమయానికి ముందే ఈ పార్టీ వరకు ఏం చేస్తుంటాడు అతడు అంటే హోంవర్క్ అనేది కంప్లీట్ చేసి ఉంటాడు అంటే చేసేస్తాడు, మొత్తం వర్క్ అనేది ఫినిష్ అవుతుంది, పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసే వర్క్ని తెలపడానికి వాడే టెన్స్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. టు షో సంథింగ్ ఈజ్ షూర్ టు బి కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ ఫ్యూచర్ ఈవెంట్ అంటే రెండు ఈవెంట్లు జరిగినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. షీ విల్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బిఫోర్ ఇట్స్ గెట్స్ డార్క్. ఇక్కడ రెండు సంఘటనలు జరిగాయి. ఏంటి? షీ విల్ హ్యావ్ రీచ్డ్ హోమ్, ఆమె ఇంటికి రీచ్ అయ్యింది, చేరింది. ఎప్పటి వరకు? బిఫోర్ టైం ఎక్స్ప్రెషన్స్ మనం ఇంతకుముందు స్లైడ్లో చూసాము. బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్ అంటే చీకటి పడే కంటే ముందే ఏం జరిగింది? ఆమె ఇంటికి రీచ్ అయ్యింది. అంటే రెండు సంఘటనలు జరిగాయి ఇక్కడ, ఒకటి చీకటి పడడం, ఇంకొకటి ఇంటికి చేరడం. సో తర్వాత జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది దాని నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందు జరిగిన సంఘటనని మనం ఏం చేయాలి ఇందులో అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోనే వాడాలి. టు షో సంథింగ్ ఈజ్ షూర్ టు బి కంప్లీటెడ్ బిఫోర్, ముందు దేనికి? అనదర్ ఫ్యూచర్ ఈవెంట్. ఇది అనదర్ ఫ్యూచర్ ఈవెంట్ అంటే చీకటి పడడం అనేది తర్వాత జరుగుతుంది, దానికంటే ముందు జరిగిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలపాల్సి ఉంటుంది. ద యాక్షన్ ఆఫ్ రీచింగ్ హోమ్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ గెటింగ్ డార్క్ హ్యాపెన్స్. రైట్, సో ఇక్కడ మనకి దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. రైట్, సో నెక్స్ట్ రూల్ చూద్దాం. టు ఎక్స్ప్రెస్ అజంప్షన్ అంటే ఇక్కడ ఊహించడం. అబౌట్ ద పాస్ట్ అంటే గడిచిన దాని గురించి. ఎప్పుడు? ఇన్ ద ఫ్యూచర్లో తెలపడం. యూ విల్ హ్యావ్ హర్డ్ ద న్యూస్, ఇక్కడ మనం ఇదే స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నాం. ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. యూ విల్ హ్యావ్ హర్డ్ ద న్యూస్, నువ్వు ఆల్రెడీ ఆ న్యూస్ని విని ఉంటావు, వార్తని విని ఉంటావు. ఎప్పటి వరకు? బై నౌ అంటే ఇప్పటి వరకు ఆ వార్త నీకు చేరి ఉంటుంది లేదా నువ్వు ఆ వార్తను విని ఉంటావు అని తెలపడం అన్నట్టు. ద స్పీకర్ అజ్యూమ్స్, స్పీకర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? అజ్యూమ్స్, ఊహిస్తున్నాడు. ఏమని? దట్ ఇన్ ద ప్రెజెంట్ అంటే ఇక్కడ బై నౌ అంటే ఇప్పుడు ప్రెజెంట్ కాబట్టి, ఆర్ ఫ్యూచర్. బై నౌ కాకుండా మనం బై టుమారో అని కూడా వాడచ్చు. రైట్, బై టుమారో అన్నాం అనుకోండి. సో ఇన్ ద ఫ్యూచర్ మూమెంట్ ద లిజనర్ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద యాక్షన్ అంటే రేపటి వరకు నీవు ఈ వార్తని విని ఉంటావు అని ఊహించి చెప్పడం. రైట్, అంటే గడిచిపోయినట్టుగా ఊహించి చెప్పడం. సో ఆ విధంగా మనం దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతాం. రైట్, సో రూల్ 4 చూద్దాం. డెడ్లైన్స్ ఆర్ టైమ్ బౌండ్ కమిట్మెంట్స్. డెడ్లైన్స్ ఆర్ టైమ్ బౌండ్ అంటే నిర్దిష్ట సమయం వరకు మనం చేసుకునే కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి తెలపడం అన్నట్టు. బై 2026 అంటే 2026 వరకు ఏం చేస్తారు? సైంటిస్ట్ విల్ హ్యావ్ డెవలప్డ్ న్యూ ట్రీట్మెంట్స్ అంటే శాస్త్రవేత్తలందరూ ఏం చేస్తారట? న్యూ ట్రీట్మెంట్స్ అనేవి అంటే డెవలప్ చేసి ఉంటారు, అభివృద్ధి చేసి ఉంటారు. ఎప్పటి వరకు అంటే 2026 వరకు మనం డెడ్ లైన్ పెట్టుకోవడం. మనం ఎగ్జాంపుల్ మనం కదా వితిన్ బై డిసెంబర్ అనుకుందాం అనుకోండి. బై డిసెంబర్ ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే డిసెంబర్ వరకు నాకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేను నేర్చుకొని ఉంటాను అంటే యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా మనం డెడ్ లైన్ పెట్టుకోవడానికి కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ద డెవలప్మెంట్ విల్ బీ కంప్లీటెడ్ బిఫోర్ ఆర్ బై 2026 అంటే దానికంటే ముందే కానీ లేదా అప్పటి వరకు సమయం వరకు కంప్లీట్ చేసే యాక్షన్ ఏవైతే ఉంటాయో ఆ డెడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ టైమ్ బౌండ్ కమిట్మెంట్స్. రైట్, సో మనం నిర్దిష్ట సమయంలో కంప్లీట్ చేయాలనుకున్న యాక్షన్ గురించి తెలపడానికి కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడతాం. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద వ్యూయర్స్ టు subscribe the channel and share the channel to your friends and family members and like the videos. Even మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంగ్లీష్ గ్రామర్లో సో దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు. తప్పకుండా ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్, థ్యాంక్ యూ ఆల్.